ఈ పాట నెక్స్ట్ వేరే మూవీలోకి వెళ్ళాలి, ఆ మూవీలోకి వెళ్ళడానికి మళ్ళీ దానికి మీరు ఏదైనా కొంచెం పదాలు మార్చి ఒక సాంగ్ పాడితే మళ్ళీ మీరు ఏ స్థాయిలో ఉంటారో మీరు ఊహించుకోండి. తప్పకుండా అన్న, ఆల్రెడీ స్టార్ట్ అయింది అనిత పార్ట్ 2. రీసెంట్లీగానే ఆడియో కూడా కంప్లీట్ అయిపోయింది, షూట్ జరుగుతుంది. చాలా రోజుల తర్వాత మై ఫస్ట్ షో యూట్యూబ్ ఛానల్ అని ఛానల్లో పార్ట్ 2 చేస్తున్నాం. మీరు చెప్పినట్టు సేమ్ ట్యూన్ ఉంటుంది, లిరిక్స్ చేంజ్ ఉంటాయి, మ్యూజిక్ చేంజ్ ఉంటుంది. నాకు కూడా చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఏంటంటే అందరూ ఆ పాటను ఒక మంచి, నాకు ప్రొడ్యూసర్ గిరిసారు అది ఒక మంచి పాట నాగరాజు గారు, అది ఎవ్వరు మర్చిపోకూడదు లైఫ్ లాంగ్, దాన్ని మనం మళ్ళీ చేద్దాం, పార్ట్ 2 చేద్దాం అండి అని చెప్పి నన్ను వెతుక్కుంటూ వరంగల్కి వచ్చిండు సార్. వచ్చి తప్పకుండా చేద్దామండి, లిరిక్స్ రాయండి అంటే నేను రాసిన సార్కి ఆల్రెడీ రికార్డింగ్ అయిపోయింది, షూట్ జరుగుతుంది, ఇంకొక 2 months పట్టచ్చు. 2 monthsలో ఆ సాంగ్ కూడా రిలీజ్ అయింది, గ్రాండ్గా చేస్తాను. ఒకప్పుడు అనిత సాంగ్ను ఆడియో పరంగా చాలామంది ఎంజాయ్ చేసేళ్ళు, ఈసారి విజువల్ పరంగా, వీడియో పరంగా, అంటే క్వాలిటీ పరంగా, కంటెంట్ పరంగా చాలా బాగా అద్భుతంగా చేస్తారు, మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇస్తున్నారు అనమాట. సో అసలు మీరు ఆ సాంగ్ పాడాక మీరు చనిపోయారు అని టాక్ రావడానికి ఎవరైనా కారణమా, లేకపోతే అది పుకారా? అది కారణం అని చెప్పుకోవద్దులే కానీ అదొక పెద్ద, మీకు చిన్న స్టోరీ ఉంది దాని వెనకాల కూడా. ఒక వీడియో సాంగ్ ఉంటుంది అది, అది ఆ పాట వచ్చేసి నవ్వుకుంటాలే నవ్వుకుంటాలే నువ్వు చేసిన మోసానికి నవ్వుకుంటాలే అని, అది వేరే వాళ్ళ వీడియో సాంగ్ అది. టోటల్ ఆల్రెడీ షూట్ అయిపోయిన వీడియో సాంగ్ అది. దానికి అందులో హీరో చనిపోతాడు, వాళ్ళు బయట ఎవరో చేసింది కానీ ఆ వీడియోకు నా అనిత సాంగ్ కలిపి యాడ్ చేసి ఎవరు. అప్పటి వరకు అనిత పాట మీద వీడియో రాలేదు, ఇంకా జస్ట్ ఓన్లీ ఆడియో నడుస్తుంది బయట. ఆడియో బాగా ఎక్కడ చూసినా అదే పాటనే పడుతుంది, ఇంకా వీడియో రాలేదు. వాళ్ళు ఎవరో తెలియక ఉంటారు కదా చాలా మంది ఇంటెలిజెన్స్, బాగా ఏం చేసిండ్రు అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం చేసిండేమో కానీ ఆ పాటను తీసుకుపోయి ఆ వీడియోకి యాడ్ చేస్తే అందులో హీరో చనిపోయే వరకు నిజంగా నేనే చచ్చిపోయిందని చాలా మంది అనుకున్నారు. ఆ పాట రాసిన అబ్బాయి, పాడిన అబ్బాయి రియల్గానే చనిపోయిండు అని కొంతమంది, అమ్మాయి చనిపోయిందని కొంతమంది, ఎస్ఐ బిడ్డను లవ్ చేస్తే లాకప్ డెత్ చేసినట్టు అని కొంతమంది, నన్ను కొంతమంది మొత్తం అది అనిత USA వెళ్ళిపోయిందంట అని ఎవరి ఇష్టం ఉన్న మాటలు రకరకాల. అది నాకు చాలా ప్లస్ అయింది అసలు, ఎందుకంటే నెగిటివో పాజిటివో కానీ మొత్తానికైతే నా గురించి, నా పాట గురించి మాట్లాడుకోవడం. ఆ కాలంలోనే ఇప్పటికి 15 years అవుతుంది పాట వచ్చి, 15 సంవత్సరాల క్రితము ఒకటే పాట, ఒక పల్లెటూరులో పుట్టిన ఒక చిన్న ప్రేమ పాట 1.5 బిజినెస్ చేసింది అటన్న ఒక మ్యాగజైన్లో రాసిండు. నేను చదివి ఆ మ్యాగజైన్ చదివి షాక్ అయినా. అంటే నాకు అనిపిస్తుంది, అంటే ఏమనిపిస్తుంది ఇప్పుడు అది గుర్తొచ్చినప్పుడల్లా, నా పాట ఒకటే పాట 1.5 బిజినెస్ జరిగిందంట. అయితే నా ఫ్రెండ్స్ అందరం కలిసి మనిషికి డబ్బులు వేసుకొని చేసినామన్న ఆల్బమ్. దాన్ని ఏం చేసింది మా దోస్తులు, ఆ పాట హిట్ అవ్వగానే లలిత ఆడియోస్లో చేసినాం. ఆ అన్న ఏంటంటే అప్పటికే ఆల్రెడీ అన్నకు తెలుసు, బిజినెస్ గురించి తెలుసు, అన్నీ తెలుసు. ఆ అన్న పాట హిట్ అయింది కాబట్టి అన్న కొనుక్కొని మార్కెట్ చేసుకున్నాను ఎవరికైనా ఉంటుంది. మా వాళ్ళకి 50,000 ఇస్తానతోటే వాళ్ళు తీసుకుపోయి నాకు చెప్పకుండా చేయకుండా ఆల్బమే నాకు ఇచ్చేసాను, అన్నకి ఇచ్చేసారు. ఆ అన్న దాన్ని మార్కెట్ చేసిండు. దాన్ని అన్న ఒక్కడే కాదు, ఒక 100 మంది చేసుకోవచ్చు ఆ పాటను వీడియోస్, ఎవరు పడితే వాళ్ళు చేసుకోవడం. అప్పుడు ఇవి కాపీ రైట్స్ లేవు, యూట్యూబ్ లేవు, ఏం లేవు, ఎవరు పడితే వాళ్ళు వీడియోస్ చేసుకోవడం అట్లా జరిగిపోయింది. 1.5 బిజినెస్ జరిగిందంట ఒకటే పాట. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అయ్యో నా 2 పిల్లలకు మాటలు రావు కదా, దాంట్లో నాకు ఒక 2% ఉన్న నా దగ్గర మనీ, అసలు నా 2 పిల్లలకు సర్జరీ అయిపోవు 20 లక్షలు ఉంటే అని చెప్పేసి బాధ అనిపిస్తుంది.